వ్యూవర్స్ చూస్తున్నారుగా, కారం పెట్టి వంకాయ కర్రీ రెడీ. దీన్ని రైస్లో వేసుకుని తింటే మొత్తం ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఎంతో ఎమ్మీగా ఉంటుంది. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, ఈరోజు కారం పెట్టి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక అరకిలో వంకాయలు, ఒక 12 నుంచి 15 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అంగుళం ముక్క అల్లం ముక్క, చిన్న ఎండు కొబ్బరి ముక్క, ఒక 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, ఒక 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర. ఈ వంకాయల్ని సమానంగా చిన్న చిన్న పులుసు ముక్కల్లో కోసుకుని ఉంచుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్దాం. వంకాయ ముక్కల్ని ఈ విధంగా ఇలా కోసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకుని ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవటం వల్ల రంగు మారిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా శనగపప్పు మినపప్పు వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు సగానికి పైగా వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళు, ఎండు కొబ్బరి ముక్క కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ పోపులో వేసుకుని వేయించుకోవాలి. సగానికి పైగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ కారం, ఈ ఎండుమిర్చి కాబట్టి సరిపడా వేసుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 2 రెమ్మలు చింతపండు కూడా వేసుకుని ఒకసారి వేయించుకుని డిష్ అవుట్ చేసుకుని, ఇప్పుడు ఇందులోనే ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పొడి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ వాటర్లో పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇలా ఇవి ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకుని ఇలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు ఇలా నూనెలో మగ్గేటప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ వంకాయ ముక్కల్లోనూ, ఒక హాఫ్ సాల్ట్ మనం మిక్సీ పట్టుకునే పొడిలోనూ వేసుకుంటే టేస్ట్ ఈవెన్గా ఉంటుంది. ఈ ముక్కల్ని ఇలా నూనెలోనే బాగా మగ్గించుకోవాలి. ఇవి నూనెలో మగ్గితేనే కర్రీ టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. దీనికి ఈ తెల్ల వంకాయలు అయితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఉండే పచ్చి మొత్తం పోయి ముక్క బాగా ఇలా స్మాష్ అయ్యేలాగా ఉండాలి. ముక్క ఇలా ఆయిల్లో బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ఈ పొడి కారాన్ని ఇందులో ఇలా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఈ కారాన్ని మొత్తాన్ని ఇలా ఈ వంకాయ ముక్కలకు పట్టేలా ఇందులో చల్లుకోవాలి. పొడి ఈ ముక్కల్లో చల్లుకుని మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఉప్పు చూసుకుని అవసరమైతే కొద్దిగా ఉప్పు చల్లుకుని బాగా ముక్కలకు అంతటికి పట్టేలా కలుపుకుని కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కారం పెట్టి వంకాయ కూర రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించారంటే మళ్ళీ చేసుకుంటారు.
హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా కారం పెట్టి వంకాయ కర్రీ రెడీ. దీన్ని రైస్లో వేసుకుని